హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో సాటర్డే ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. 6కి 5:30 ఆ మధ్యలో. ముందుగా లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాక ఇల్లవైతే ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చేసుకున్నాక ఇలా మాప్ పెట్టుకుంటున్నాను. ముందుగా ఇల్లవైతే మాప్ పెట్టుకుంటే ఇటువైపు అటువైపు క్లీన్ చేసి పెట్టుకోవచ్చు కదా అనేసి అయితే ఇక్కడ మాప్ పెట్టేస్తున్నాను. నేను వీక్లీ అయితే 3 టైమ్స్ అలా మాప్ పెడుతుంటాను. వెడ్నెస్డే, సాటర్డే, నెక్స్ట్ ఫ్రైడే. ఫ్రైడే కూడా మాప్ పెడుతుంటాను. ఫ్రైడే మార్నింగ్ కానీ లేకపోతే ముందు రోజు థర్స్డే ఉంటుంది కదా, థర్స్డే ఈవినింగ్ కానీ అలా మాప్ పెట్టుకుంటాను. ఇంకా సమ్మర్ టైం కదండి, డైలీ కూడా అలా మాప్ పెడుతుంటూనే ఉంటాను. కొంచెం మార్బల్స్ అనేవి కొంచెం చల్లగా ఉంటాయి. కిందన కంట పడుకుంటారు కదా పిల్లలు, పడుకునేటప్పుడు చల్లగా ఉంటుందని ఇంకా మాప్ పెట్టడం అయిపోయాక ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను. యాక్చువల్లీ చెప్పాను కదండి, ముగ్గు సుద్ద అయిపోయిందని. బన్నీ బాబుని తీసుకెళ్ళేటప్పుడు అలా కొనుక్కొని వచ్చేదాన్ని, ఇతనికి చెప్తుంటే మర్చిపోతున్నారు. ఇంకెందుకని నేను చాక్ పీస్తోని ఇలా సింపుల్ రంగోలీ అయితే పెట్టుకున్నాను. సింపుల్ రంగోలీ పెట్టుకున్న తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే షేర్ చేశాను. పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, అందుకని సైకిల్ కూడా బయట పెట్టేశాను. ఇవన్నీ అయిపోయాక నేను టీ వీడియో తీసేసరికి 6:30, 7కి మధ్యలో ముందుగా టీ అయితే చేసుకొని తాగేద్దామని టీ చేసుకొని టీ అయితే తాగేసాను. టీ తాగేసిన తర్వాత ఇటువైపు బ్యాక్ సైడ్ తులసమ్మ వైపు ఉంది కదా, మన గార్డెన్ వైపు అయితే మొత్తం సాటర్డే అయితే మాత్రం వాకిలి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం క్లీన్ చేసి పెడుతుంటాను. ఇది రోడ్డు కమ్ము గచ్చులాగా మాది, అందుకని ఎక్కువ చాలామంది నడుస్తుంటారు, పిల్లలు ఆడుతుంటారు. అందుకని వీక్లీ వన్స్ మొత్తం క్లీన్ చేస్తుంటాను. తులసమ్మకి నెక్స్ట్ ఇంటి ఎదురుగా మాత్రం డైలీ క్లీన్ చేసి ముగ్గు పెడుతుంటాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మాత్రం ప్రతి సాటర్డే అలా క్లీన్ చేస్తుంటాను. ఇవన్నీ అయిపోయాక గార్డెన్ ఈ మధ్యన వీడియో క్లిప్స్లో గార్డెన్ అనేది తీయట్లేదని చిన్న గార్డెన్ వీడియో అయితే తీశాను. ఈ మధ్యన వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయండి. రోజు డైలీ వీడియోస్ అనేవి తప్పకుండా పోస్ట్ చేస్తాను. మన వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా నోటిఫికేషన్లో వస్తుంది. మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ ఆన్ చేస్తే మన ఆ వీడియో అనేది వస్తుందండి. ప్లీజ్ వాచ్ చేయండి నా వీడియోని. అయితే గార్డెన్ వీడియో కూడా తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయాక దీపారాధన కూడా చేసుకున్నాను. దీపారాధన అయిపోయాక టిఫిన్లోకి పూరి అలా ప్రిపేర్ చేశాను. పూరి బంగాళదుంప కర్రీ. అయితే టిఫిన్ కూడా తినేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. ఇది మార్నింగ్ రొటీన్ లాగా, సింపుల్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ లాగా షూట్ చేశాను చిన్నది. మధ్యాహ్నం లంచ్లోకి అయితే బంగాళదుంప ఫ్రై, నెక్స్ట్ వడియాలు అవి వేయించుకున్నాను. కానీ అవైతే వీడియో అనేది షూట్ చేయలేదు. టిఫిన్ అయితే ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే టిఫిన్ పెట్టుకున్నాను. టిఫిన్ పెట్టుకొని తినేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.